బ్రేకింగ్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఈ నెల 28న మంగళగిరిలో పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరగనుంది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లు, అనేక అడ్డంకులను ఎదుర్కొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ శ్రేణులను కూడా ఈ సమావేశంలో భాగస్వాములు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్న దానిపై మంత్రి నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే రోజు స్థానిక ఎన్నికల విధి విధానాల కోసం ఏర్పాటైన 14 మంది సభ్యుల కమిటీ కూడా సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఈ నెల 28న మంగళగిరిలో పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరగనుంది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లు, అనేక అడ్డంకులను ఎదుర్కొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ శ్రేణులను కూడా ఈ సమావేశంలో భాగస్వాములను చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, వస్తున్న లోకల్ బాడీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి అర్థమవుతుంది. అయితే పూర్తిగా ఇప్పుడు చూసుకుంటే జనసేన ఆత్మీయ సమావేశం అయితే రేపు సాయంత్రం 4 గంటలకు ఇప్పటికే ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో కీలకంగా ఎంపీలు కానివ్వండి, ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, అదేవిధంగా గతంలో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి వ్యక్తిని కూడా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచిన వారి అందరికీ కూడా ఈ ఆహ్వాన పత్రం అయితే ఇప్పటికే అందిందని కూడా చెప్పుకోవచ్చు. కీలకంగా చూసుకుంటే నిన్న ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అక్కడ భాగస్వామ్యం అవ్వాలి, అక్కడ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలి అనేది కూడా నిన్న కీలకంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కూడా కూటమిలో ఉన్న జనసేన కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు లోకల్ బాడీకి ఒక టార్గెట్గా కూడా జనసేన ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది, లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా దిశానిర్దేశం చేయనున్నారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఖచ్చితంగా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పడిన ఇబ్బందులు కూడా ఈ ప్రస్థానం తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో చాలా వరకు జనసేనకు సంబంధించిన అభ్యర్థులు కూడా చాలా వరకు ఇబ్బంది పడిన పరిస్థితి. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడ్డారు, రేపు వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలు కూడా కూలంకషంగా ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కింద స్థాయి నుండి వార్డు మెంబర్ నుండి, అదేవిధంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్కడ ఎవరు గెలిచినా పోటీ చేసిన అభ్యర్థుల నుండి గెలిచిన అభ్యర్థుల వరకు అందరినీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఈ సమావేశం కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పక్కన పూర్తిగా లోకల్ బాడీ ఎన్నికల మీదే అన్ని పార్టీలు ఫోకస్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా లోకల్ బాడీలో తమ సత్తాను చూపించుకునేందుకు ప్రతి పార్టీ అయితే ఒక ప్రయత్నం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2019 ఎన్నికల సమయంలో చాలా వరకు జనసేనకు సంబంధించిన కార్యకర్తలు గత వైసీపీ హయాంలో చాలా వరకు ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా కూటమి ఉంది. వాళ్ళ అభ్యర్థులను బలోపేతం చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఇప్పుడు దొక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో రేపు జరిగే ఆత్మీయ సమావేశం చాలా కీలకంగా మారింది. అయితే దీంట్లో ఇప్పటికే కీలక నేతలు దీంట్లో ఉన్న ప్రస్తుతం ఉన్న అధికారంలో ఉన్న అన్ని అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. మరో పక్కన జనసేనకు సంబంధించి గతంలో పడిన ఇబ్బందులు, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా అనుకూలంగా, అంటే తమ జనసేన పార్టీ ఏ విధంగా బలోపేతంగా ఉంది, ఏ వార్డులో బలం చూపించే అవకాశం ఉంది అనేది కూడా గతంలో కూడా జనసేనకు సంబంధించిన నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం కూడా అదే అంశాలు కొంత చర్చకి వచ్చే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గ్రామంలోనూ
పంచాయతీ దగ్గర నుండి అదేవిధంగా వార్డు స్థాయి వరకు ఖచ్చితంగా తమ ఓట్ బ్యాంకు నిలబెట్టేందుకు జనసేన అయితే ఒక ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి రేపు ఆత్మీయ సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యాకూబ్.